తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి నిన్న హరీష్ రావు గారు పెట్టినట్టుగా ప్రెస్ మీట్ కండక్ట్ చేసిండ్రు. ముఖ్యంగా మరి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క ఇంటి పైన, అంటే హైదరాబాద్ ఇల్లు అనుకున్నారు, హైదరాబాద్ ఇల్లు కాదు, ఢిల్లీలో కూడా ఒక ఇల్లు ఉందంట, ఢిల్లీ గుర్గాంలో ఒక ఇల్లు ఉందంట. ఆ ఇంటి పైన రైడ్లు జరిగినాయి. మరి ఆ ఇల్లు గుర్గాంలో మరి వాళ్ళ అత్తగారింటి మీద ఎందుకు రైడ్లు జరిగినాయి, మరి అక్కడ ఏం డబ్బు ఉన్నది అని చూస్తే అక్కడ బీహార్ కోసం తరలించడానికి పెట్టినటువంటి డబ్బు అక్కడ రైడ్ అయిందని చెప్పేసి ఈరోజు నిన్న వీళ్ళు మన ఎవరు హరీష్ రావు గారు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి నేను ఒకటే స్ట్రైట్గా అడుగుతుంది ఏంటంటే, ఈరోజు అసలు బట్టి విక్రమార్క గారు నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ ఏదైతే పెట్టినరో అది నిజంగా వాస్తవమా? దాని మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక ప్రశ్న నాది బట్టి విక్రమార్క. సెకండ్, ఈరోజు ప్రతి ఏ బిల్లు శాంక్షన్ చేయాలన్నా మినిమం 15కి వెళ్ళి 17%, 20% కమిషన్లు కూడా తీసుకుంటారు అని చెప్పేసి ఆరోపణ కాదు, వాస్తవం అనుకుంటున్నాం. ఎందుకు వాస్తవం అనుకుంటున్నాం అని అంటే, ఈరోజు హైదరాబాద్లో ఏకంగా ఢిల్లీలో ఒక ఇల్లు పెట్టుకున్నారంటే, ఏకంగా ఢిల్లీలో ఈరోజు గుర్గాంలో తనకు అంటూ ఒక ప్రత్యేకమైన ఇల్లు, ఒక నివాసం ఏర్పరచుకుందంటే ఈరోజు వాళ్ళ అత్తగారి ఇల్లు అంటది. వాళ్ళ అత్తగారి ఇల్లు, వాళ్ళ అత్తగారి ఇంటిపైన రైడ్లు జరుగున్నాయి. ఈరోజు నిజంగా ఇది ఏం రైడ్లు ఇవి? వాస్తవానికి ఇవి మ్యాక్స్ ఫిక్సింగ్ రైడ్లా లేకుంటే నిజమైన రైడ్లా అని మనం చూస్తే, గత సంవత్సరం జరిగిన హర్యానా ఎన్నికల కంటే ముందు సేమ్ ఇటువంటి ఐటీ రైడ్లు దాదాపు 3-4 రోజుల పాటు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారింటి మీద జరిగింది. అలా ఏది పైసలను లెక్కబెట్టే మిషన్లు పోయినాయి, డాక్యుమెంట్లు పోయినాయి, కుక్కలను తీసుకుపోయినారు, నక్కలను తీసుకుపోయినారు, అన్నీ చేసిండ్రు, పట్టుకున్నారు, దాని మీద ఇది చేసిండ్రు. కానీ కేంద్ర ప్రభుత్వం అంటే ఐటీ కానీ ఈడీ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం దొరికింది ఏం దొరకలేదు అనేది వాళ్ళు ఇంతవరకు బయట పెట్టలేని పరిస్థితి. దేనికోసం బయట పెట్టలేదు? మ్యాక్స్ ఫిక్సింగ్. సేమ్ అటువంటి రైడే ఈరోజు గుర్గాంలో జరిగింది. అంటే గుర్గాంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా పోయింది? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇంటిపైన రైడ్ ఎందుకు జరగలేదు? హైదరాబాద్లో ఆయన కమిషన్లు తీసుకుంటున్న చాలా రోజులకి అనుకో, మరి అప్పుడెందుకు జరగలేదు? అక్కడనే ఎందుకు జరిగిందనంటే ఇది మ్యాక్స్ ఫిక్సింగ్. ఈరోజు రేవంత్ రెడ్డి అంటే ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఇద్దరు అవిభక్త కవల లెక్క పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు ఏది మరి కవల పిల్లల లెక్క పనిచేసుకుంటే ఈరోజు తెలంగాణ దోచుకునే పరిస్థితి ఈరోజు వాళ్ళు ఉన్నది. మరి వాస్తవానికి చూస్తే మరి హర్యానాకు డబ్బు పోకుండా ముందే నా మీద రైడ్లు అయినాయి కాబట్టి నేను డబ్బు ఇవ్వలేను అని చెప్పేసి ఏఐసీసీకి ఎగ్గొట్టినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా మీకు డబ్బు ఇవ్వడానికి నేను దాదాపుగా గుర్గాం దాకా నేను నా డబ్బులు పట్టుకొని వచ్చినా, కానీ మీ డబ్బులు ఎత్తుకపోనీకి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు వచ్చి, అదే బీజేపీ అంటే ఐటీ వాళ్ళు, ఈరోజు ఐటీ కానీ ఈడీ కానీ ఇవన్నీ కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లెక్క ఈరోజు బీజేపీకి పనిచేస్తున్నాయి కాబట్టి అవి ఆయన ఇంటి మీదకి రైడ్ చేసినాయి అని అంటున్నాం. ఇక బట్టి విక్రమార్క విషయానికి డైరెక్ట్ వద్దాం. బట్టి విక్రమార్క వాళ్ళ అత్తగారి ఇంటిపైన రైడ్లు జరిగినాయి. గతంలో నేను కాంగ్రెస్ పార్టీ అంటే మన బట్టి విక్రమార్క గురువు లెక్క ఉన్నటువంటి పెద్ద మనిషితో నేను చెప్పిన, సార్ మీరు బట్టి అనుకున్నట్టు ఏమో పెద్ద మనిషి అనుకుంటున్నారు, చాలా బుద్ధి గల వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ బామ్మార్దులను పెట్టి ఆయన వసూలు చేస్తుండ్రు అని చెప్పిన దాదాపు 1.5 year బ్యాకే, ప్రభుత్వం వచ్చినాక 6 నెలలకే వాళ్ళ బామ్మార్దులు చేస్తుండ్రు సార్ అని చెప్పిన. ఇప్పుడు అత్తగారి ఇంటి మీద రైడ్ జరిగిందంటే నేను చెప్పిన విషయం ఏదైతే ఉందో అది వాస్తవమే అనుకోవాలి. అంటే ఒరిజినల్గా అసలు బట్టి విక్రమార్క ఎవరు, బట్టి విక్రమార్క అనేటోడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అని చూస్తే, గతంలో ఈయన బషీర్బాగ్లా వీళ్ళ అత్తగారింటి మీద రైడ్ జరిగింది కదా, వీళ్ళ మిస్సెస్ది ఒక బట్టల షాపు, చిన్న బట్టల షాపు ఈ బషీర్బాగ్లో ఎక్కడనో పెట్టిండ్రు. ఆ బట్టల షాపు ఓపెనింగ్కు మరి మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ఎంపీగా రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఆమె గుర్తుందో లేదో, ఆమెకు ఓపెనింగ్కు దానికి పిలిచిండ్రు. అందులో మనుషులు పట్టేంత స్థలం కూడా అందులో లేదు. చాలా కష్టపడి రేణుకా చౌదరి గారు ఆ షాప్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది. అంత చిన్న షాప్లో లోపలి పోయి అటువంటి దుకాణం వాళ్ళ భార్య నడిపేది. చిన్న షాప్, పెద్ద షాప్ కాదు, పెద్ద షోరూము అది కాదు, చిన్న బట్టల దుకాణము. అందులో ఓపెనింగ్ కోసం, ఎందుకంటే వాళ్ళ వెనుక చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయినరు.
అక్కడ నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అటువంటి షాప్ వాళ్ళు ఆటోలలో తిరిగే స్థాయికి వెళ్ళి, నేను తప్పంటలేను, మీరు వ్యాపారాలు చేసుకోండి, పైకి రండి, అన్నీ బాగుండేది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు మీరు అక్రమంగా సంపాదించి, మీరు గత ప్రభుత్వం మీద చేసిన ఉద్యమమే లేదు, గత ప్రభుత్వం సిఎల్పి లీడర్గా ఉండనీకి అని చెప్పేసి ఏఐసిసి నీకు అవకాశం ఇస్తే నువ్వు 12 మంది ఎమ్మెల్యేలను అమ్ముకున్నావు. లిటరల్గా నువ్వు 12 మంది ఎమ్మెల్యేలను బట్టి విక్రమార్క అనేటువంటి అమ్ముకున్నాడు. ఒక్కరోజు కూడా ఆ 12 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా అమ్ముడు పోయినరు, వాళ్ళని ఎట్లా కొంటారు మీరు అని చెప్పి ఒకరోజు కూడా నిలవాలేదు. బీఆర్ఎస్ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళ ఎమ్మెల్యేలను బీజేపీ కొనే ప్రయత్నం చేస్తే వాళ్ళని మొత్తం జైల్లో వేసి వాళ్ళు ఆగమాగం చేసిన పరిస్థితి. మరి నువ్వు ఒక్కరోజు కూడా ఆ రోజు మాట్లాడలేని పరిస్థితి లిటరల్గా అమ్ముకున్నారు. దళిత బంధు అప్పుడు నువ్వు పోయి కేసీఆర్ ఇంట్లో అన్నం తిని నేను దళితుల కోసం 100 మెట్లన దిగుతా అన్నావు. ఈరోజు ఎన్ని మెట్లు ఎక్కుతున్నావు నువ్వు? ఐడి రైడ్లో మెట్లు దాకెక్కినావు. సరే, ఒకవేళ ఈయన ఒక్కడి మీదనే రైడ్లు జరిగిందా? ఖమ్మంలో ఒక అడ్వకేట్ ఉన్నాడు, చాలా సీనియర్ అడ్వకేట్, నేను అప్పుడప్పుడు మాట్లాడిస్తూ ఉంటా, ఒకసారి ఆయనతో మాట్లాడతాం. అంతేకాకుండా అంటే రైడ్లు వీళ్ళ అత్తగారి మీదనే అయిందా, లేకుంటే వీళ్ళ అన్నగారి పిల్లల పైన, మల్లు రవి గారి మీద, ఇంకా వాళ్ళందరి మీద కూడా అయినరా కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు వీళ్ళ గురువు ఎవరంటే, అంటే ఈయన వారసుడు ఎవరి వారసత్వం తీసుకున్నారంటే మల్లు రవి గారైనా కానీ, మల్లు విక్రమార్క గారైనా కానీ, మల్లు అనంతరాములు గారి యొక్క ఇది తీసుకున్నారు. సరే, నా దగ్గర వాళ్ళ అబ్బాయిల నంబర్లు ఏం లేవు, కానీ కోటగిరి అశోక్ గారు అడ్వకేట్ గారు ఖమ్మం జిల్లా చెందినటువంటి వీళ్ళతో మాట్లాడదు. అయితే ఒక ఇప్పుడు కంప్లీట్ కరప్షన్ సైడ్, కంప్లీట్ లంచగొండి సైడ్, అంటే రేవంత్ రెడ్డి ఇద్దరు దోచుకునే దానికి కవల పిల్లల లెక్క వీళ్ళిద్దరు మారిండ్రు. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ మిమ్మల్ని లైవ్లో తీసుకున్నా సార్, వితౌట్ యువర్ పర్మిషన్. అయితే నేను మార్నింగ్ ఒక వీడియో చూసిన సార్, న్యూస్లో చూసిన, ఏంటంటే ఢిల్లీలో బట్టి విక్రమార్క గారికి ఒక ఇల్లు ఉందంట, నాకు తెలియదు. వాళ్ళ అత్తగారి ఇల్లు ఉందంట, వాళ్ళ అత్తగారి ఇంటి మీద ఐటీ రైడ్లు జరిగినాయంట. ఐటీ రైడ్లు జరిగినాయి. ఆ డబ్బు అంట బీహార్ ఎలక్షన్స్ తీసుకుపోతా ఉంటే పట్టుకున్నారంట. సేమ్ ఇదే డబ్బు గతంలో హర్యానా ఎలక్షన్స్ అప్పుడు పొంగిలేటి ఇంటి మీద కూడా జరిగినాయి. 4 రోజులు జరిగినాయి. కాకపోతే ఐటీ అయినా కానీ, ఈడీ అయినా కానీ, సిబిఐ అయినా కానీ, ఇవన్నీ ఇప్పుడు బీజేపీకి ఫండ్ ఆర్గనైజేషన్సే కదా సార్. అయితే అసలు ఏం దొరికినాయి, ఎంత దొరికినాయి అని ఇయాటి వరకు చెప్పలేదు. ఫోన్ కట్ అయింది. అయితే సార్, అయితే ఎంత దొరికిన అమౌంట్, ఎంత సొమ్ము దొరికిందని ఇయాటి వరకు చెప్పలేదు, చేయలే. ప్లస్ గుర్గాం ఇంటి దగ్గర కూడా ఎంత దొరికినాయి, ఏం చేసినా అనేది ఇంతవరకు తెలియదు. అయితే భక్తి విక్రమార్క గారి అత్తగారింటి మీద జరిగింది, వాళ్ళ అన్న మీద, మల్లు రవి ఇంటి మీదనో, మల్లు అనంతరాములు గారి ఇంటి మీదనో, మంతు అనంతరాము గారి పిల్లల ఇంటి మీదనో జరగలేదు, వాళ్ళ అత్తగారి మీద జరిగింది. అంటే అత్తగారు అంత బిగ్ షాట్ సార్, వాళ్ళు ఏమైనా పెద్ద ఇండస్ట్రియలిస్ట్లా? బిగ్ షాట్లు కాదనేది ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు సార్ రైడింగ్ లో ఈ సొమ్ములు మరి అవాలాలు వచ్చినాయా, క్యాష్ దొరికిందా, బంగారం దొరికిందా, వెండి దొరికిందా అనేది అది ఈడీ ఐటీ డిపార్ట్మెంట్ ఢిల్లీలోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. అప్పుడు అక్కడ ఆప్ పార్టీ మీద జరిగినాయి. తర్వాత మరి వేరే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని వాడుకోవాలి, మన కోసం కాబట్టి వాళ్ళ పార్టీ కోసం వాడుకోవాలి. అక్కడ మరి వీళ్ళు బిగ్ షాట్లు అయినా కాకపోయినా సార్, నాకున్నదని బిగ్ షాట్ లా అని ఎందుకు అడిగినా అంటే, వీళ్ళ మిస్సెస్ బట్టి విక్రమార్క గారి భార్యది, వాళ్ళ భార్యది ఈ బషీర్ బాగ్లా చిన్న బట్టల దుకాణం ఉండే సార్. ఆ బట్టల దుకాణంలకు ఓపెనింగ్కు రేణుకా చౌదరి గారు అప్పుడు కేంద్ర మంత్రిగా పిలిచిండ్రు. మరి మీరు అందులో మనుషులు పట్టలే అనలా లోపలికి, ఆ షట్టర్లకు మనుషులు పట్టలే. అసోంటి వాళ్ళు ఒకటేసారి ఈరోజు 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముకున్నారు. అందరు 15%, 17% అన్నారు. నేను ఈయన గురువు లెక్క ఒక పెద్ద మనిషి ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, ఆయనతో అన్న వాళ్ళ బాంబార్దులను బినామీలుగా పెట్టి వసూలు చేస్తున్నారు. 1 ఇయర్ బ్యాకే చెప్పిన వాళ్ళ గురువుకు, ఆయనకు చెప్పిన, అంటే నాకు కూడా ఆయన గురువే, ఆయనకు నేను చెప్పిన, అదే ఇసొంటోని ఎంకరేజ్ చేస్తుంది మీరు అని చెప్పిన. ఇప్పుడు ఇది కన్ఫామ్ అన్నట్టు కదా సార్, వాళ్ళ బాంబార్దుల పేరు నేను చెప్పిన అంటే
ఇప్పుడు ఈ యాక్టివిటీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ స్కాన్ లో ఉంటారు. ఇటువంటి ప్రతిపక్షాలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో కేంద్రంలో ఉన్న పార్టీలు స్కాన్ లో ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా అడ్వాన్స్ ఉంది. అడ్వాన్స్ కన్ఫర్మేషన్ తర్వాత వాళ్ళు రైడ్ చేశారు. ఎలక్షన్ టైం, కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే కదా పట్టుకునేది వాళ్ళు. అవును సార్. మొత్తం ఎక్స్ట్రీమ్ ఇప్పుడు మొత్తం ఒకసారి ఫైనల్ గా అంతా ఒకసారి చేరిన తర్వాత పట్టుకుంటే ఈజీగా ఉంటుంది టాస్క్ సార్. ఇప్పుడు మల్టీ ఏరియాస్ లో చేసుకుంటేనే అది అంత పెద్ద తలకాయ నొప్పి. కరెక్ట్ టార్గెట్ పూర్తి అయిపోయింది. మరి వీళ్ళు కూడా అంత నిర్లక్ష్యంగా మమ్మల్ని ఏం చేయలేదు సెంట్రల్ ఏజెన్సీస్ అనే ధైర్యంగా అక్కడ చేర్చారంటే ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళింది, ఇక్కడ నుంచి అంత దూరం ఎట్లా వెళ్ళింది అనేది కూడా చూడాలా. నా డౌట్ ఏంటంటే సార్, నా డౌట్ ఏంటంటే వీళ్ళు ఇప్పటిదాకా ఇయాటి వరకు 2 సంవత్సరాలల్లా ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే రైడ్లు అవుతున్నాయి అంతే. తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతలేరు, వీళ్ళు అరెస్ట్ చేస్తలేరు, వీళ్ళ సొమ్ము ఎంత దొరికిందో చెప్తలేరు. 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు మనకి హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు ఒక పెద్ద మనిషి ఈ టిఆర్ఎస్ లో రాజ్యసభ మెంబరే 140 కోట్లు అన్నారు, క్యాష్ పట్టుకున్నారు. ఒకసారి 500 కోట్లు అన్నారు. అది మొత్తం అయితే పట్టుకున్నారు, క్యాషే పట్టుకున్నారు. ఎక్కడ శ్రీనగర్ కాలనీలో రైడ్ చేసి. ఇప్పటికీ దాని మీద డిస్క్లోజ్ చేయలే. ఎందుకు చేయలేదంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎగ్నిస్ట్ ఐటీ వచ్చిన సంబంధించింది ఎవరికి చెప్పడానికి లేదని ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ప్రివెన్షన్ ఉంది. ఎవరికి చెప్పక్కర్లేదు ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్. అంతకు ముందు కాలంలో ఏం జరిగింది మరి ఇంకా ఈ 2005 లో ఆర్టీఐ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదని చాలా మంచి, అది ఒక కవరేజ్ బాగుంది. కాదు సార్, ఇప్పుడు నా ప్రశ్న అది కాదు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి ఆ డబ్బు ఎక్కడిది, దాని మీద రైడ్ అయింది. నా క్వశ్చన్ ఏంటంటే రైడ్ వీళ్ళే చేయించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ కానీ వీళ్ళు కానీ మాట్లాడలేదు సబ్జెక్టు. ఈ సబ్జెక్టు మాట్లాడింది హరీష్ రావు గారు నిన్న. అవును, అదే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడాడంటే హరీష్ రావు వచ్చి టఫ్ ఫైటింగ్ అగెన్స్ట్ ది ప్రెసిడెంట్ రూలింగ్ ఇక్కడ స్టేట్ లో. ఇప్పుడు బీజేపీ అనేది సెంట్రల్ లో ఉంది కానీ ఇక్కడ ఏంటి క్వశ్చనింగ్, వాళ్ళు క్వశ్చనింగ్ ఇటు క్వశ్చనింగ్ చేస్తున్నారు వాళ్ళు. వీడికి ఇబ్బంది తీడికి వెళ్ళి ఆడికి ఇబ్బంది తాడికి వెళ్ళి ఉంటూ నాటకం సెకండ్ పోర్షన్ చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళ బామ్మారిది వాళ్ళ అత్తగారింటి మీద జరిగిందంటే ఇప్పుడు మల్లు అనంతరాములు మల్లు రవి ఇంటి మీద జరిగినట్టే కదా సార్, జరిగినట్ట సార్ జరగనట్టు అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తికి ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది, భార్యతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. వ్యక్తిగా కుటుంబ పరంగా భార్యతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. బ్యాడ్ మ్యారేజ్ అయితే వేరే విషయం. ఇప్పుడు వీళ్ళందరికి సంబంధించిన వ్యవహారం అని మనం ఎందుకు అనుకోవాలి. అది కేవలం ఏంటంటే కాంగ్రెస్ కి సంబంధించిన వ్యవహారం అనొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి వాళ్ళు స్వయంగా వాళ్ళ అత్తగారి మీద జరిగింది ఇది కన్ఫర్మేషన్ ఎసెట్ అని అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఏమైనా తెలంగాణ సొమ్ము అయితే పోతుంది కదా. తెలంగాణలో రిటైర్డ్ అయిన వ్యక్తులకు పైసలు ఇవ్వని డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ కు పైసలు లేవు, ఈ ఆసుపత్రిలో వాళ్ళ ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వని పైసలు లేవు. మరి ఇంత డబ్బు ఇప్పుడు గురుగాంకి వెళ్ళిపోయి గురుగాంలో దొరికిందనంటే మరి ఫైనాన్స్ మినిస్టర్ ఈ లంగగాడు ఈ పైసలన్నీ లంగ పనులు చేయకుంటే ఏందన్నాడు సార్ ఇది? ఖచ్చితంగా ఇప్పుడు అదేదో కుంభకోణం లేకుండా డబ్బులు ఎట్లా వెళ్తాయి? అక్కడ గురుగాంకి వెళ్ళి అంత డబ్బు సూట్ కేసులో పెట్టుకుని వెళ్తే సామాన్యుడు పోలీసులు పట్టుకుంటారు కదా 2 లక్షలు క్యాష్ దాటితే. మరి ఇప్పుడు కనీసం ఈడీ రైడ్ చేసిందంటే 100 కోట్లు 50 కోట్లు మినిమం అమౌంట్ లేకుండా అది మరి క్రైమే కదా. అసలు నీకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నోడి ఇంట్లో అంత డబ్బు దొరికిందంటే ఇమ్మీడియట్ జైలుకి పంపాలి. సార్ నా విశ్లేషణ నేను చెప్తా సార్ మీకు. నా విశ్లేషణ ఏంటంటే సార్, వీళ్ళు బీజేపీతోని హ్యాండింగ్ గ్లౌజ్ ఉన్నారు. వీళ్ళు మీ మనుషులము మమ్మల్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బీహార్ ఎలక్షన్స్ కోసం డబ్బు పంపమన్నది అని చెప్పి వీళ్ళే చెప్పుకున్నారు. పలానా దగ్గర డబ్బు పెడతాం, మీరు పట్టుకున్నట్టు చేయండి, మేము వాళ్ళకి ఎగ్గొడతాం, మళ్ళీ మా డబ్బు మాకు ఇవ్వండి, ఎంత పట్టుకున్నారో మీరు చెప్పొద్దు. సేమ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అప్పుడు కూడా ఇదే విషయం జరిగింది, ఇప్పుడు కూడా ఇదే విషయం జరుగుతుంది. అంతేగా సార్? ఇప్పుడు అంతే అన్ని చోరీ సార్. ఒక్కటి నేను ఫైనల్ గా లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇప్పుడు మల్లు బట్టి అనంతరాములు గారు ఒరిజినల్ లీడర్ కదా సార్ వీళ్ళ ఇంట్లో? అవును సార్. ఇప్పుడు వాళ్ళ పిల్లల కూడా అంటే బినామీ లెక్క ఉన్నారా? వాళ్ళ మీద ఏమైనా ఆస్తిపాస్తులు పెట్టుంటాడా? ఎందుకంటే అసలు వాళ్ళకి పచ్చగడ్డి అంటే వాళ్ళు మంచిగా వెల్ సెటిల్డా సార్? వాళ్ళు వెల్ సెటిల్ ఏం కాదు, వాళ్ళు మామూలుగా రాజకీయాలు వెల్ సెటిల్ ఉంటే రాజకీయాలు వాళ్ళ పేర్లు వినపడతాయి కదా. ఇప్పుడు మా జిల్లా కదా వాళ్ళదే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా నోవేర్.
సిన్స్ డెత్ ఆఫ్ మల్లు అనంతరామ్ గారు తర్వాత వీళ్ళు ఎక్కడ ఎవరు వచ్చారు, ఈ తర్వాత రవి గారి పేరు వినపడుతుంది నాగర్ కర్నూలు ఎంపీగా, తర్వాత ఇప్పుడు బట్టి గారి పేరు వినపడుతుంది. కానీ వాళ్ళ పేర్లు ఎవరు అనేది నాకు వ్యక్తిగతంగా తెలుసు కానీ పబ్లిక్ తెలియదు కదా. సార్ వారసత్వం అయితే మల్లు అనంతరాములదే కదా తీసుకున్నది. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ఇక్కడ తీసుకొచ్చారు కదా, వారసత్వం అంటే వాళ్ళదే. సార్ ఏం లేదు, నాకు చిన్న రిక్వెస్ట్ సార్, వాళ్ళ పిల్లలు ఎవరో నంబర్ ఉంటే జర పంపుతారా సార్? చూపిస్తా. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇది కోటగిరి అశోక్ గారు చెప్పినట్టు. అంటే నేను కొంచెము తక్కువ ఇది తీసుకుంటున్నా, ఎందుకంటే నా విశ్లేషణ నేను చేసినటువంటి చాలా పర్ఫెక్ట్ వర్క్ చేసినాము. గతంలో నేను చెప్పినా కదా, నాకు కూడా పొలిటికల్గా నన్ను ముందు నడిపినటువంటి వ్యక్తి బట్టిని కూడా, బట్టి వి హనుమంతరావు గారి మనిషి అయినా కానీ ఆయనను తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి, వి హనుమంతరావు గారు ఆయన గురువు ఒరిజినల్గా, కానీ పవర్ రాగానే ఆయన వదిలేసి వచ్చి వేరే గ్రూప్లలో జాయిన్ అయిపోయి మేము మీ మనిషిని అని చెప్పేసి అక్కడిక్కడ ముచ్చట్లు మోసి వచ్చి మరి చెప్పుకుంటా ఈడ ఎమ్మెల్సీ అయ్యిండు. నేను చెప్పిన సార్ మీ పేరు బద్నాం చేస్తుండ్రు, వాళ్ళ బామ్మార్ది పేరుతోని వసూలు చేస్తుండ్రు, ఇలా పర్సంటేజ్లు నడుస్తున్నాయి, చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది కాంగ్రెస్, అప్పుడు నేను పార్టీలో ఉన్నా అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన పెద్ద పట్టించుకున్నా లేదో. కానీ నిన్న ఏదైతే గత వారము గురుగాంలో అసలు ఈయనకి ఇల్లు ఎక్కడిది, వాళ్ళ అత్తగారికి ఇల్లు ఎక్కడిది, వాళ్ళ అత్తగారు ఐటీ ఏమన్నా కడుతుండ్రా, వాళ్ళ అత్తగారు నిజంగా డబ్బున్నోళ్ళేనా, అసలు అక్కడి దాకా డబ్బు ఎట్లా పోయింది మనకు అందరికీ. ఈరోజు అందరు ఎవరు బయట పడకుండా ఈరోజు మల్లు బట్టి విక్రమార్క గారి మిసెస్ అంటే నందిని గారు ఈరోజు కమిషన్లలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు అనేది వాస్తవం. ఇది అందరు మాట్లాడుకుంటున్నారు. ఇది యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో కూడా ఆమె కొంతమంది మీద కేసులు అయితే ఆమె పోయి కేసులు పెట్టించి ఇడిపించినటువంటి పరిస్థితి. ఈరోజు ఆమె పేరు బాజాప్తా చాలా విషయాలలో చాలా కేసులలో ఆమె పేరు బయటకు వచ్చిన సంగతి వాస్తవం. అంటే ఇది నానుస్తుంది. మన శివరాం నంబర్ వచ్చింది, మల్లు శివరాంది నంబర్ వచ్చింది. మల్లు అనంతరాములు గారు అబ్బాయి, ఈయన ఎక్స్ఎంపీ, వీళ్ళ నాయన 8 రాష్ట్రాలకు ఈయన ఇన్ఛార్జ్గా ఉండే, 8 స్టేట్స్కు 8 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసిన మల్లు అనంతరాములు. కానీ బ్రదర్ నమస్కారం బ్రదర్. నమస్తే బ్రదర్ నా పేరు బక్క జడ్సన్ బ్రదర్. మీ నంబరు కోటగిరి అశోక్ గారు అని సీనియర్ అడ్వకేట్ గారు తీసుకున్నా బ్రదర్. మీకు తెలుసో తెలియదు అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ అనేది పక్కా. నిన్న హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మల్లు శివరాం గారే కదా మల్లు అనంతరాములు గారు అబ్బాయి. అదే మీ ఫాదర్ చాలా గొప్ప లీడరు, చాలా పెద్ద లీడర్, దాదాపు 8 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా చేసిండ్రు. ఇందాక అశోక్ గారు లైవ్లో మీ పేరు చెప్తుండే, అంటే లాస్ట్ వీక్ ఏమైందనంటే గుర్గాంలో ఢిల్లీలో, మరి మీకు ఐడియా ఉందో లేదో, ఢిల్లీ గుర్గాంలో మల్లు బట్టి విక్రమార్క గారి భార్య వాళ్ళ తల్లిగారింటి మీద ఐటీ రైడ్లు అయినాయి. ఐటీ రైడ్లు అయినాయి. ఇది నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని బ్లాస్ట్ చేసిండు. అయితే నేను గతంలో ఈ బట్టి విక్రమార్క గురువు లెక్క, అంటే ఆయన ఒరిజినల్ గురువు వి హనుమంతరావు గారు, ఆయన వారసత్వము మల్లు అనంతరాములు గారు, అది కాదనలేం. అయితే వాళ్ళ గురువు గారికి నేను చెప్పిన, నాకు కూడా బాసే ఆయన, నేనేం చెప్పిన అంటే బాస్ గారు ఇట్లా బట్టి విక్రమార్క గారి బావమరిది ఇట్లా వాళ్ళు మిస్సెస్ పర్సంటేజ్లు వసూలు చేస్తుండ్రు, పార్టీ అప్పుడే కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ కాలే కాబట్టి బ్యాడ్ నేమ్ వచ్చేటట్టుకుంది, కొంచెం చూడండి అని చెప్పిన. అది కట్ చేద్దాం, అది ఏమైందో అవసరం లేదు. కానీ మొన్న జరిగిన, అంటే లాస్ట్ వీక్ మొన్న వారం కింద జరిగినట్టు రైడ్ల పైన నా అనుమానం కరెక్ట్ వెళ్ళింది, నాకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనే వెళ్ళింది. ఏది ఈయన డబ్బు మొత్తం అక్కడికి పోతుందని. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద రైడ్ అయింది, అంటే నందిని గారి ఇంటి మీద, వాళ్ళ తల్లిగారి మీద ఇంటి మీద రైడ్ అయింది. శివరాం గారు మీ ఇంటి మీద కూడా ఏమైనా రైడ్ అయిందా అని, ఎందుకంటే ఇవి చాలా గోప్యంగా ఉన్నాయి, ఎందుకంటే ఒరిజినల్గా మీ ఫాదరే కదా వీళ్ళకు. మన దగ్గరే ఉందన్న రైడ్ చేసుకోవడానికి, ఏమీ లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, వాడే ఇచ్చిపోవాలి వచ్చి రైడ్ చేయడానికి వచ్చినోడు. అంటే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ అత్తగారి మీద అయినప్పుడు మీ పేర్లు చాలా రోజులకి వినవార్తలు చాలా గోప్యంగా ఉన్నారు, బయటికి ఎక్కడ మీ పేర్లు వినవార్తలేవు. రమేష్ అన్న మాకు తెలుసు. అంటే శివరాం గారు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్కు అంత దగ్గర ఉండి ఏమైనా చేస్తుండా, లేకుంటే ఈయన పేరు మీద ఏమైనా బినామీగా పెట్టుకుండా ఈయన ఇంటి? లేదన్న, అలాంటిది ఏం లేదన్న. అంటే ఏం లేదు, అలా ఫైనాన్షియల్ ఇష్యూస్ లో మనకి అంత పెద్దగా తెలవు. నేను ఎక్కువ కూడా వెళ్ళను, ఏదైనా పని ఉంటేనే ఎప్పుడో ఒకసారి ఏదైనా పండగలకి వర్ధంతులకి కలుసుకుంటాం తప్ప
అంత ఎక్కువగా అటాచ్మెంట్ ఏమి ఉండదన్న. అంటే మీ ఇప్పుడు మీ ఫాదర్ గారే కదా వీళ్ళందరికీ? అవునవును అవును. పొలిటికల్గా అయితే వీళ్ళ మీ ఫాదర్ గారే కదా? నాన్నగారే అందరికి. అందరికి నాన్నగారే. నాన్నగారే. అయితే నేను ఎక్కడో గురుగాం మీద అటాక్ జరిగింది, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ అత్తగారు ఎవరు, వాళ్ళ పేర్లు ఎప్పుడు ఇన్లే అన్న. అసలు ఒరిజినల్గా వారసులు మీరు కావాలి అన్న. మరి మీ పేర్లు ఎక్కడ వినవాడతలేరు అంటే మీకు ఏమైనా వ్యాపారాలు ఏమైనా పెట్టించిండా మల్లు బట్టి విక్రమార్క గారు? అత్తగారింటి మీద అంత పెడితే మీ మీద ఎక్కువ పెట్టి ఉండాలి కదా అని మా అనుమానం. లేదన్న, అలాంటి ఏమి లేవన్నా, మాకు వ్యాపారాలు పెట్టించే పరిస్థితి ఏం లేదు. వ్యాపారాలు, షేర్స్ అలాంటివి ఏం లేవన్నా. అంటే బ్రదర్, నాకు మీరు తప్పు అర్థం చేసుకోవద్దు. మాకు అనుమానం ఏందనంటే ఇప్పుడు మల్లు అనంతరాములు గారు రాజకీయ అంటే కోటగిరి అశోక్ గారు చెప్పిండ్రు, ఇది మీకు తెలుసు అనుకుంటా, హైకోర్టు అడ్వకేట్ మల్లు అనంతరాములు గారు ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చిండు. ఆయన మరణానంతరం ఆయన దగ్గర వీళ్ళిద్దరు ఉండే, మల్లు రవి గారు, మల్లు రవి గారు ఎంపీ అయ్యిండు. సరే, ఆయన జర కొంచెం మానవత్వం గల వ్యక్తి, ఓకే. ఆయన తర్వాత ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన వారసత్వం నేను ఉన్నా కదా అని చెప్పేసి వీళ్ళ పేర్ల మీద కూడా ఏమైనా పెట్టిందా అంటే నాకు అసలు ఏం తెలియదు సార్ అని చెప్పి, నా బ్రదర్ అని చెప్పి నాకు ఈయన చెప్పిండు. వాళ్ళ అత్తగారి మీదనే అయినాయి అని అంటే ఇంకా మీ పేరు మీద ఎంత ఉన్నాయో అని అనుమానం, అంతే అన్న. మా పేరు మీద ఎక్కడ ఒక సెంటు భూమి కూడా లేదన్న. ఏం లేదు, ఏదైనా ఉందంటే అది ఫ్రీగా రాసి ఇచ్చేద్దాం. అయితే మీరు ఇప్పుడు మల్లు బట్టి విక్రమ ఫైనాన్స్ మినిస్టర్ ఇంటికి మీరు బోరు? నేను వెళ్ళనన్నా, ఎప్పుడు ఏదైనా పని ఉంటేనే అంతే. ఎక్కడన్నా మీ పైరవులు లేవు? లేవన్నా, పైరవులు లేవు. మీకు ఎటువంటి ఫైనాన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ లేవు? అసలు ఏమి లేవన్నా. మీకు రూపాయి దమ్మిడి సంపాదన వాళ్ళకెళ్ళి లేవు? ఏమి లేదన్న. నేను పెళ్లి చేసుకునేది కూడా ఏమి లేదన్న. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. మా నాన్నగారి స్నేహితులు చాలా మంది ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ నేను ప్రత్యేకంగా నా పనుల కోసం అంటూ నేను చాలా తక్కువ. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది మల్లు అనంతరాములు గారి అబ్బాయి మల్లు శివరాం గారు ఫోన్ లైన్లో మనకు వచ్చిండ్రు ఈరోజు. అంటే వీళ్ళ ఫాదర్ ఒరిజినల్గా మెంబర్ ఆఫ్ పార్లమెంటు, తర్వాత ఆయన వాళ్ళ ఈ ఇద్దరు కూడా మల్లు రవి గారి మీద నేనేమంటలేను. ఈరోజు ఈయన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. నల్లికుట్లోని లెక్క ఉంటుండు, నల్లికుట్లోని లెక్క కూర్చుంటుండు, నల్లికుట్లోని లెక్క ఏషాలు వేస్తుండు, నల్లికుట్లోని లెక్క మాట్లాడుతుండు. నాకేం తెలియదు అంటుంటే ఎవరికి దొరుకుతలేడు. ఈరోజు దొరలకు దొర అయిపోయింది. ఈరోజు మల్లు బట్టి అనేటోడు ఈరోజు దొరలకే దొర అయిపోయిండు. చిన్న దొర కాదు, దొరలకే దొర. ఈరోజు ఆయన స్థాయి ఏ స్థాయికి పెరిగిందంటే ఐటీ రైడ్లు అయ్యే స్థాయికి ఈరోజు మల్లు బట్టి విక్రమార్క గారే అయిండు. మల్లు అనంతరాముని ఇంటి మీద ఏ రోజు ఐటీ రైడ్లు కాలే, మల్లు రవి గారింటి మీద ఏ రోజు ఐటీ రైడ్లు కాలే, మల్లు అనంతరాములు గారి పిల్లలపైన ఏ రోజు రైడ్లు కాలే. తపాలాలు, చెంబులు కూడా మా దగ్గర బరలేవు, మాకే రూపాయి ఇచ్చిపోవాలనే కాడికి ఈరోజు మల్లు అనంతరాములు గారి కొడుకొచ్చి మళ్ళీ ఎవరి మల్లు నందిని గారు ఎవరిమే, హూ ఇస్ షీ? వాళ్ళ తల్లిగారింటి మీద ఎందుకు ఐటీ రైడ్లు అయినాయి? వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు పోయినరు? ఈరోజు ఇటువంటి 12 మంది ఎమ్మెల్యేలను అమ్ముకున్నోనికి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఇయనికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు సిగ్గు లేదా? ఈరోజు మీరు అనుకుంటున్నారా బీజేపీ వాళ్ళు రక్కి చేసి మా పైసలని గురుగాంకు పోతే మళ్ళీ వాళ్ళ అత్తగారింటి ఎందుకు పెట్టాలి పైసలు? బీహార్ ఎలక్షన్స్కి పోయే పైసలు మళ్ళీ మా బట్టి విక్రమార్క ఇంట్లో ఎందుకు పెట్టాలి? అక్కడికెళ్ళి తీసుకుపోవాలి, వీళ్ళకేం సంబంధం? అంటే ఈరోజు ఢిల్లీలో నన్ను బీజేపీ టార్గెట్ చేసిందని చెప్పుకోనికి బట్టెబాజీ కథలు. నన్ను బీజేపీ టార్గెట్ చేసింది, నేను పైసలు పెట్టుకోకపోతా ఉంటే గూగుల్ మ్యాప్లలో పట్టుకొని వచ్చి నన్ను ట్రాప్ చేసి నన్ను అక్కడ పట్టుకుని. అసలు గురుగాంలో అత్తగారించి దాకా పైసలు ఎందుకు ఎట్లా పోయినాయి, ఏ విధంగా పోయినాయి? ఈరోజు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడాలి. మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు మల్లు బట్టి విక్రమార్క మీద ఇంటి మీద అసలు రైడ్ ఎప్పుడు జరిగింది, ఏ టైంకు జరిగింది, ఎంత డబ్బులు పోయినాయి అక్కడికి? ఆ ఇంటికి వీళ్ళ అత్తగారింటికి డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నేను చెప్పిన కదా, వాళ్ళ అత్తగారు పెద్ద ఉన్నోళ్ళేం కాదు, వాళ్ళ బామ్మార్దులు కూడా ఇక్కడ కమిషన్లకు చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇది సంవత్సరం క్రితమే నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ విధంగా జరుగుతుందని. ఈరోజు వాళ్ళ భార్య కమిషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి, ఇది జనమంతా కోడై కూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళపైన ఈరోజు
వీళ్ళపైన ఐటీ రైడ్లు జరిగినాయంటే ఈరోజు 101% దీని వెనక బీజేపీ ఉంటుంది, 100% డౌటే లేదు. మరి ఈరోజు బండి సంజయ్కి వీళ్ళ రాడార్స్ అక్కడ డబ్బు పోయిందని మీకు ఎవరు చెప్పిండ్రు? ఎవరి డబ్బు అక్కడికి వచ్చి ముట్టింది? ఇది మళ్ళీ బట్టి విక్రమార్కనే ఇక్కడికి వెళ్ళి డబ్బు అక్కడికి తీసుకుపోయిందా? లేకుంటే మరి అక్కడి కమిషన్లు ఎవరైనా అక్కడ అందజేసిండ్రా హవాలా ద్వారా? మేఘా కృష్ణారెడ్డి కానీ ఇంకెవరైనా కానీ ఎవరిచ్చిండ్రు డబ్బులు? ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇవన్నీ బీజేపీ నాయకులు మాట్లాడాలి. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడాలి. ఎందుకంటే సేమ్ ఇసోంటి రైడ్లే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అయిందా కాలేదా? 4 రోజుల పాటు రైడ్లు అయినాయి. ఎంత డబ్బు దొరికింది, ఎన్ని పైసలు దొరికినాయి, ఎంత సీజ్ చేసిండ్రు, దానికి ఎంత ఫైన్లు వేసిండ్రు అని ఇయాల్టి వరకు ఐటీ కానీ ఈడీ కానీ వెల్లడించిన లాస్ట్ చిట్ట బీజేపీ నాయకులు మాట్లాడలే. తర్వాత ఒక హోటల్లో అదానీ గారు వచ్చిండ్రు, అదానీ గారిని కిషన్ రెడ్డి గారు కలుసుకున్నారు, ఖతం. కిషన్ రెడ్డి అంటున్నారు, సారీ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కలుసుకున్నారు, కేసు సమాప్తం. అంటే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీ హ్యాండింగ్ గ్లౌజ్ పనిచేస్తున్న సంగతి వాస్తవం. ఇది కాంగ్రెస్ పార్టీ కమాండ్కు తెలుసా తెలియదా నాకు తెలియదు. ఇది వాళ్ళు కళ్ళుండి పండుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా నాకు తెలియదు. మరి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ తీసుకుపోవాలి. మరి ఈరోజు ఒక కురుగాంలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడాలనే సీక్రెట్ హరీష్ రావు గారికి ఎట్లా వచ్చింది? హరీష్ రావు గారు ఈయన ఇట్లా ప్రెస్ మీట్ చెప్పిండు. నంబర్ 1 ఈటల రాజేందర్ గారు చెప్పిండా? నంబర్ 2 బట్టి విక్రమార్క గారు లీక్ ఇచ్చిండ్రా? ఎందుకంటే బట్టికి బీఆర్ఎస్కు చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 12 మంది ఎమ్మెల్యేలను దగ్గరుండి నమ్మిండు. ఒక ఎమ్మెల్యే తర్వాత ఒక ఎమ్మెల్యేను మీరు కొంటా ఉంటేనే కళ్ళు మూసుకొని పండుకుంటా అని చెప్పిండు. మల్లు విక్రమార్క 12 మంది ఎమ్మెల్యేలు పోయినా మల్లు బట్టి అనేటోడు, బట్టి విక్రమార్క అనేటోడు కానీ లేకుంటే రేవంత్ రెడ్డి అనేటోడు 12 మంది ఎమ్మెల్యేలు గొర్రెలు లెక్క అమ్ముడు పోతా ఉంటే వాళ్ళ బొచ్చు కూడా బీకలేదు. ఎందుకు బీకలేదు బొచ్చు? అమ్మింది మీరు, మీకు ఉన్న సాన్నిధ్య సంబంధాలను బట్టి మీరు అమ్మలేదు. నేను హరీష్ రావు గారు అన్నీ చెప్పిండ్రు కమిషనరు, కానీ ఎవరి డబ్బు పోయిందో అది కూడా తెలుసు, కానీ అదెందుకు చెప్పలేదు? అది కూడా చెప్తే హ్యాపీగా ఉండేది. ఈరోజు తెలంగాణలో దొంగతనం జరుగుతూ ఉంది. తెలంగాణ పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టడానికి డబ్బులు లేవు. రిటైర్డ్ అయి దాదాపు సంవత్సరంన్నర అవుతున్నా 14,000 మందికి ఈరోజు ఇవ్వాల్సిన డబ్బులు ఇవాటి వరకు ఇవ్వలేదు. అలా దాదాపు ఇప్పటికి 26 మంది చనిపోయినరు. చాలామంది ఈరోజు కష్టాలలో ఉన్నారు. లాస్ట్లో వరంగల్లో బాలకృష్ణ అనే ఒక సిఐ కూడా చనిపోయిండు పైసలు రాక. ఒక టీచర్ చనిపోయిండు. ఒక సత్యనారాయణ అంటే ఇల్లు వదిలి పారిపోయిండు అప్పులో లెంబడి పడుతుందని. ఇటువంటి భయంకర పరిస్థితులలో ఈరోజు జనాలు ఉన్నారు. మరి ఈరోజు వీళ్ళ డబ్బు ఏం చేస్తుంది? పైసలన్నీ గురుగాంగు పోతున్నాయి, బినామీల ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి, అత్తగారి ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి, బామ్మర్దుల పేర్ల మీద వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ఏడ పడితే అక్కడ వీళ్ళ డబ్బు సంచులు దాచుకోనికి జాగా లేకుండా పెట్టుకున్నారు. ఈరోజు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలను గారు కలిసే సమయం లేదు వీళ్ళకి, దుర్మార్గులకు, బట్టి విక్రమార్క అనేటువంటి కానీ రేవంత్ రెడ్డి అనేటువంటి కానీ. ఈ అవిభక్త స్కామర్లు వీళ్ళు స్కాములు చేసుట్లా వీళ్ళు కౌల పిల్లలు. ఈరోజు ప్రతి దాంట్లో స్కాములు, వీళ్ళ స్కాములు లేని వీళ్ళ పాత్ర లేనే లేదు ఎక్కడ చూసినా. ఈరోజు కాంగ్రెస్ ప్రజలకు దొరకరు వీళ్ళు. కామన్ మ్యాన్ కలుద్దామంటే దొరకరు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కలుద్దామంటే దొరకరు, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు కలుద్దామంటే దొరకరు, రైతులు కలుద్దామంటే దొరకరు. ఈరోజు ఎవరికి దొరకరు. ఎవరికి దొరుకుతారు వీళ్ళు? మేఘా కృష్ణకి దొరుకుతారు, మేఘా కృష్ణారెడ్డికి దొరుకుతారు, దొంగలకు దొరుకుతారు, గజ దొంగలకు దొరుకుతారు, కమిషన్లు ఇచ్చేటోళ్ళకి దొరుకుతారు. అంటే ఒక చిన్న బట్టల షాపు కొట్టు ఉన్నటువంటి మల్లు నందిని గారింటి పైన ఈరోజు ఐటీ రైలు అంటే వాళ్ళ అత్తగారిని నమ్ముతుండ్రు. నందిని వాళ్ళ అత్తగారింటికారిని నమ్ముతుండ్రు. అక్కడ ఉన్నది బినామీనే పైసలు. వాళ్ళ దగ్గర పైసలు దొరుకుతాయి బట్టి విక్రమార్కై. వాళ్ళ అన్న ఇళ్ళల్లో దొరికాయి, వాళ్ళ అన్న ఇండ్ల పిల్లలలో దొరికాయి. అదేందా వాళ్ళకి ఈరోజు చాలా కఠినమైన పరిస్థితులలో కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. ఎవరి వారసత్వంతోనైతే ఈయన రాజకీయాలకు వచ్చిండో, ఎవరి పేరు మీద ఈరోజు రాజకీయాలు చేస్తుండ్రో. వీళ్ళు మనుషులా పశువులా? వీళ్ళు కుటుంబస్తులకు పనికిరారు, కార్యకర్తలకు పనికిరారు, కులపోళ్ళకు పనికిరారు, ప్రజలకు పనికిరారు. మరి దరిద్రులు ఎలక్షన్ల ముందు పోతారు, ఓటేస్తారు. మరి రైట్ ఎట్లయినా ఈయనపైన అసలు ఈయనకు రేవంత్ రెడ్డికి అంత ఈజీగా ఎట్లా గడిచిండు? ఈయన కరడుగట్టిన కాంగ్రెస్, ఆయన కరడుగట్టిన కాషాయవాది, పచ్చవాది ఏ విధంగా జరిగిండ్రు? 2018 ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తు, చంద్రబాబు నాయుడుతోని అత్యంత సిఎల్పి లీడర్గా బట్టి విక్రమార్క. డబ్బులు వస్తాయి, ఎవరికి ఎస్సీ సీట్లలో నువ్వు పంచాలంటారు,
ఏడ పంచరు, మొత్తం దొబ్బుక తింటారు. ఈయన మదిరలో మాత్రం పంచుకుంటాడు. అలా టీడీపీ సపోర్ట్తో గెలిచిండు 2018. ఆపోజిషన్ వీక్ చేస్తారు. ఆపోజిషన్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ డబ్బులు అందకుండా చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళ డబ్బులు ఇదే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నువ్వు చెప్పు, 2018 మీ బీఆర్ఎస్ అభ్యర్థికి నువ్వు డబ్బు అందించినవా లేదా? మీ బీఆర్ఎస్ అభ్యర్థి మధ్యలో నువ్వు హ్యాండ్ ఇచ్చినవా లేదా? బట్టిని నువ్వు దగ్గరుండి గెలిపించినవా లేదా? ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్లో లేవు కదా, నీకు బీఆర్ఎస్లో ఎవరు డైరెక్షన్ ఇస్తే బట్టిని గెలిపించినవో చెప్పు. ఎవరు డైరెక్షన్ ఇస్తే ఈరోజు నువ్వు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు ఇవ్వడం ఆపినవో చెప్పు. ఈరోజు మీరు అందరూ కూడా దొంగలు. ఇది సిండికేట్ నడుస్తుంది తెలంగాణలో. తెలంగాణ నడుస్తుంది సిండికేట్ పాలిటిక్స్. ఈరోజు అందశ్రీ గారి ప్రజాకవి అందశ్రీ గారి ఈరోజు భూస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. అటువంటి త్యాగమూర్తుల సాక్షిగా నేను చెప్తున్నా, ఈరోజు తెలంగాణ ఎటుపోతుంది? తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎటుపోతుంది? తెలంగాణ అప్పుల పాలేమో ఎందుకైంది? అప్పులతో తెచ్చిన డబ్బు ఎటుపోతుంది? గుర్గాంకు పోతున్నాయి, దేశాలు దాటిపోతున్నాయి, బినామీల పేర్ల మీద పోతున్నాయి. లక్షల కోట్ల రూపాయల అయిన అప్పు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇవ్వడానికి వాళ్ళకు రూపాయి ఉండదు. నన్ను కోసుక తినమంటారు. ప్రభుత్వ డిఏలు అడిగితే, ప్రభుత్వ ఉద్యోగాలు అడిగితే మనం కోసినా మా దగ్గర రూపాయి వెళ్ళదంటారు. ఏడున్నాయి పైసలు అంటే గురుగావులు ఉన్నాయి. ఏమున్నాయి గురుగావులు అంటే బట్టి విక్రమార్ గారు అత్తగారు ఉన్నారు, వాళ్ళింట్లో ఉన్నాయంట. ఏడున్నాయి డబ్బులు అని అంటే తీసుకపోయి ఈరోజు దేశాలు దాటించి ఈరోజు వ్యాపారాల్లో పెడుతున్నారు. తెలంగాణ సొమ్మంతా తెలంగాణ లేవు, దేశాలు మన సరిహద్దులు దాటిపోతున్నాయి, అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఈరోజు దొంగలు దొరికిండ్రు, ఈ మ్యాక్స్ ఫిక్సింగ్ దొంగలు దొరికిండ్రు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా బట్టి విక్రమార్క అనేటువంటి దొరికిపోయిండు. ఈరోజు సిగ్గు శరం కొంచెమన్నా ఉంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి కొంచెమన్నా మీకు సిగ్గు శరము లజ్జ ఏమని ఉంటే మీరు ఒక్కటే క్షణంలో ఈరోజు బట్టి అనేటువంటి వెంటనే తీసి పడేయాలి. ఆ డబ్బు ఏ విధంగా పోయిందో అక్కడికి మీరు ఎంక్వైరీ చేయాలి. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద రైడ్ లైన్ ఆ డబ్బు ఎందుకు పోయినా చేయాలి. ఈరోజు ఇంత హ్యాండ్ హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు, ఇంత హ్యాండ్ బీహార్లో ఇచ్చిండ్రు. ఇవాళ ఎన్నికలు వీళ్ళే పట్టుబడతారు, దొరుకుతారు, ఆడకు పైసలు లేకుండా చేస్తారు. ఇది బీజేపీతో వీళ్ళ ఫిక్సింగ్. తెలంగాణకి వెళ్ళి డబ్బు వస్తుంది, ఇగొస్తుంది అగొస్తుంది, ఇక మన పైసలు వచ్చేస్తున్నాయి, ఇక ఇక్కడ మనం ఖర్చు పెడతాం, మన ప్రభుత్వంలో పోతున్నాయి అని చెప్తారు. అర్థమైందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీని పిచ్చోళ్ళని చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీని పిచ్చోళ్ళని చేసే పరిస్థితి. ఈరోజు ఫండ్ తెలంగాణను మూస్తుండ్రు, అటు కాంగ్రెస్ పార్టీని మూస్తుండ్రు, ఇద్దరిని మూస్తుండ్రు. ఈ అవినీతి కవలలు ఎవరు? బట్టి విక్రమార్క అండ్ రేవంత్ రెడ్డి. వీళ్ళకు మధ్యలో సోపద్దారుడు ఎవడు? మళ్ళీ వీరు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటాడు. మనం వాళ్ళ కుటుంబస్తులతో మాట్లాడినాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినాం. మళ్ళీ అనంతరాం కొడుకుతో నేను మాట్లాడించిన ఇప్పటిదాకా. మళ్ళీ శివరాంతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పిన. వాళ్ళతో పనే చేసుకోం, ఎప్పుడో అప్పుడు పోయి పండుగకు పబ్బానికి విజ్ చేసి వస్తాం, కానీ మాకు ఎక్కడ కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మళ్ళీ శ్రీరాములు అనేటోడు, మళ్ళీ శివరామ్ అంటోడు ఏమైనా చెప్తే ఆయనకు పని చేయొద్దని చెప్పి మళ్ళీ నందిని అనేట ఆమె ఈరోజు ఆర్డర్స్ పాస్ చేసింది. ఏం సంబంధం ఆమెకు ఆర్డర్స్ పాస్ చేయని? నువ్వు ఆర్డర్స్ పాస్ చేయడానికి? నీ అవ్వగారికి మా సొమ్మె ఎత్తుకపోయి అక్కడ ఎందుకు పెడుతున్నారు మీరు? ఆడెందుకు రైడ్లు జరుగుతున్నాయి? నిన్నటి దినాన హరీష్ రావు మాట్లాడితే ఇవాటి వరకు వీళ్ళు కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు? 3 ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలి, బీజేపీ వాళ్ళు పెట్టాలి. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి మీరు గాంధీ భవన్లో పెడతారా? లేకుంటే బీజేపీ ఆఫీసులో రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ బట్టి విక్రమార్క గారు, మరి ఎవరు బీజేపీ సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీ నలుగురు కలిసి ప్రెస్ మీట్ పెట్టుంది. ఎక్కడ రైడ్లు అయినాయి, ఎంత రైడ్ అయింది, ఎంత దొరికింది? మీకు నాకు సంబంధం ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మీరిద్దరు తోడు దొంగలు. ఆయన కొట్టినట్టు చేస్తారు, మీరు పట్టుబడ్డట్టు చేస్తారు. ఏ యాక్షన్లు ఉండవు, మీ పైన ఎటువంటి చర్యలు ఉండవు. ఎందుకంటే మీరందరూ కూడా అవిభక్త దొంగలు. ఈరోజు ఇవాళ పిచ్చోళ్ళు ఎవరైతే ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు. ప్రజలు చేసే మేలు ఒకటి, ఎలక్షన్లప్పుడు 1000 ఇస్తారు, 2000 ఇస్తారు. ఇక ఆ 2000 కోసం 5 ఏళ్ళ కోసం ఒకసారి ఇచ్చే ఎలక్షన్లప్పుడు ఇచ్చే 1000, 2000 కోసం మేము అమ్ముడు పోతాం. మీరు పైసలు ఎత్తుకపోండి, మా డబ్బు ఎత్తుకపోయి మీరు అత్తగారిలలో దాచుకోండి, మా డబ్బు ఎత్తుకపోయి మీరు వేరే దేశాలలో దాచుకోండి, మా పైసలు ఎత్తుకపోయి మీరు ఏమైనా దాచుకోండి, మాకు సంబంధం లేదు. మమ్మల్ని అప్పుల పాలు చేయండి. మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకున్నా మాకు పర్వాలేదు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మా పైసలు ఇవ్వకున్నా పర్వాలేదు. మేము ఆత్మహత్యలు చేసుకొని మేము చచ్చినా పర్వాలేదు. ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టినా కట్టకున్నా మాకు పర్వాలేదు.
కానీ మాకు ఎలక్షన్ అప్పుడు మాత్రం 1000 రూపాయలు 2000 ఇస్తే చాలు మమ్మల్ని ఏమన్నా చేసుకొస్తానే తీరుగా ఈరోజు తెలంగాణ మహాశయులు ఉన్నారు. కాబట్టి ఈ భావ దారిద్రానికి, ఈరోజు తెలంగాణ పేదరికంలో నెట్టిబేరడానికి, మిగిలిన బడ్జెట్తో ఏర్పడే తెలంగాణ ఈరోజు అప్పుల పాలుగానికి సిండికేట్ ఒక కారణం అయితే, ఈరోజు తెలంగాణ ప్రజానికం కూడా ఒక కారకులు కాబోతున్నారా, అవుతున్నారా అనేది ప్రశ్న చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఈరోజు నాకు చాలా తెలంగాణలో ఈడీ రైడ్లు, ఐటీ రైడ్లు, బట్టి విక్రమార్క ఇంటి పైన ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్నో లేకుంటే ఆయన ఉంటే ఇంటి పైన ఈరోజు రైడ్లు జరగలేదు. ఈరోజు రైడ్లు ఎక్కడ జరిగినాయి ఏంటి, ఢిల్లీలో జరిగిందంటే ఈయన పైసలు గురుగాంలో కూడా ఈయనకి ఇల్లు ఉందంట. గురుగాంలో ఇల్లు ఉందంటే ఈరోజు చాలామందికి స్థానికంగానే ఇల్లు లేదు, ఏకంగా ఈరోజు ఢిల్లీలో పోయి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అత్తగారింటి మీద పెడుతుందంట, అత్తగారింటి పైన రైడ్ అయిందంట, అత్తగారింట్లో పైసలు దొరికినాయంట గురుగాంలో. అత్తగారికి ఏం సంబంధం అంటున్నా, అత్తగారింట్లో అయినా పైసలు ఎందుకు పెట్టింది అంటున్నా. ఈరోజు మీరు మ్యాక్స్ ఫిక్సింగ్ చేసుకొని రైడ్లు చేయించుకున్నా, కాంగ్రెస్ పార్టీని పిచ్చోళ్ళని చేసి రైడ్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. మీ బట్టలు ఊడదీసి ఈరోజు బజార్లు నిలబెడతాం, మీ బట్టలు ఊడదీస్తాం మిస్టర్ బట్టి విక్రమ్. ఈ బట్టలు నిలబెడతాం ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మిమ్మల్ని. మీరు వస్తున్న దొంగలు, గజ దొంగలు ఈరోజు నిలబెడతాం. మీరు ఎంత 420 గానో మీరు చెప్తాం. వైట్ కాలర్స్ చేసుకున్న వైట్ కాలర్ రోక్స్ మీరు, వైట్ కాలర్ వేసుకున్న వైట్ రాక్ స్టెప్స్ మీరు, వైట్ కాలర్ వేసుకున్న వైట్ కాలర్ మీరు చీటర్స్ మీరు. ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి తెలంగాణ ప్రజానికాన్ని పేదరికాలను నెట్టబడుతూ తెలంగాణ వాళ్ళని దోచుకుంటూ ఈరోజు మీరు వాళ్ళని కలవకుండా 10 ఏళ్ళ తర్వాత అధికారం నువ్వు కష్టపడితే వచ్చినది. మీరు ఏం పీకినావు, నువ్వు ఏ ఉద్యమం చేసినావు? బీఆర్ఎస్తో హ్యాండింగ్ గ్లౌజ్ చేసుకొని, బీఆర్ఎస్ బిచ్చ పైసలకు ఏరుకొని తిని, బీఆర్ఎస్ వల్ల మూతులు నాకి నువ్వు, బీఆర్ఎస్తో మ్యాక్స్ ఫిక్సింగ్ రాజకీయాలు చేసి 12 మంది ఎమ్మెల్యేలను గొర్రెల లెక్క నువ్వు బర్రెల లెక్క వాళ్ళని నమ్మి ఈరోజు మూసుకున్న నువ్వు బట్టి విక్రమను ఒక ఉద్యమం చేస్తే ఇలా ప్రభుత్వం వచ్చిందా? 179 కేసులు వేసిండు బక్క జడ్సన్ అంటోడు. గత ప్రభుత్వం 179 కేసెస్ వేసిండు. నువ్వు కానీ, నీ రేవంత్ కానీ, మీ లీడర్లు కానీ మీరు అమ్ముడు పోయి కేసీఆర్ మూతి నాకుండా కూర్చున్నారు. కేసీఆర్ తిని పడేసిన ఇస్తరాకు నాకుండా కూర్చున్నారు మీరు. ఈరోజు అధికారం వస్తే ప్రజలకు అందుబాటులో ఉండరు, కాంగ్రెస్ కార్యకర్తకు అందుబాటులో ఉండరు. మీకు పదవులు కావాలి, మీ ఇంట్లో పదవులు కావాలి, టీడీపీకేలో వచ్చిన రేవంత్ రెడ్డి ఎంబడి వచ్చిన వాళ్ళు పదవులు కావాలి, ఆ దడ్డుపాలెం పదవులు కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఎవరికి పదవులు ఇయ్యరు, మీరు డైరెక్టర్ పదవులు కూడా ఇయ్యరు. వాళ్ళకి ఎవరికి అందుబాటులో ఉండరు, ఎవరికి కనబడరు. వాళ్ళకి న్యాయం చేయమని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అనేటోడు కూడా ఈరోజు మాట్లాడాడు. నాకు పోస్ట్ ఇస్తే చాలు, నాకు అన్ని కావాలి, నా మంత్రి నేను కూడా టీడీపీకి వెళ్ళిపోయచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ సొక్కం పూసానా నేను అంటాడు మహేష్ గౌడ్. 2004లో నేను కాంగ్రెస్ పార్టీని అమ్మనా బూతులు తిట్టి, రాజశేఖర రెడ్డి గారిని తిట్టి, డి శ్రీనివాస్ని తిట్టి, ఈ కాంగ్రెస్ పార్టీ పవర్లకు రానే రాదని చెప్పి మట్టెత్తి పోసి టీడీపీకి పోయి చంద్రబాబుతో పక్కన నిలబడి కాంగ్రెస్ పార్టీని నువ్వు గెలుస్తారా, నువ్వు మంత్రి పదవి మీ ప్రభుత్వం వస్తాయని కాంగ్రెస్ పార్టీకి తిట్టినోడు ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యిండు. నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను లీకులు ఇస్తుంటుండు. బీసీని నేనే ముఖ్యమంత్రి అనుకుంటా, దేనికో త్యాగం చేసిన మదియాష్కి పోతాడు, వీళ్ళందరూ పోతారు. అంటే ఈ విధంగా ఈరోజు తయారైపోయింది. అందుకనే ఈరోజు రైళ్లు హైదరాబాద్లో జరుగుతలేవు, గురుగాంలలో జరుగుతాయి. దొరికిపోయిండు ఈరోజు బట్టి విక్రమార్క అనేటోడు. డబ్బులు సంపాదించి ఎక్కడ తీసుకుపోతున్నా అత్తగారింటి పోవాలి. ఎవరికన్నా తెలంగాణ కాంగ్రెస్ మీకు పదవులు కావాలంటే రైడ్లు అయినాయి, గురుగాం దగ్గరికి పోండి. మీరు గురుగాంలో బట్టి విక్రమార్క అత్తగారింటి గారికి పోండి, వాళ్ళ అత్తను పట్టుకొని వాళ్ళ బామ్మర్దం పట్టుకొని మీ బిల్లులు వస్తాయి. ఇంకా చాలామంది తిరుగుతూ ఉన్నారు కదా, మా బిల్లులు రావాలి, మాకు పైసలు రావాలి, రిటైర్మెంట్ డబ్బులు కావాలి. రిటైర్మెంట్ పైన అయిన వాళ్ళు 14,000 మందికి మీకు చెప్తున్నా, అందులో 1000 మందికి ఏమో బిల్లులు వచ్చినాయి, 13,000 మందికి రావాలి. ఇక మీకు ఎట్లా పట్టుకోవాలి, ఎవరి కమిషన్ ఇవ్వాలంటున్నారు కదా. మీరు చక్కగా గురుగాంకు పోయిండ్రి, మల్లు నందిని గారి తల్లిగారింటికి పోండి. గురుగాంలో అంట వాళ్ళ ఇల్లు. మనం అందరం రాజస్థాను, బీహార్, గుజరాత్ ఎక్కడో అనుకుంటున్నాం, కానీ వాళ్ళ ఇల్లు గురుగాంలో ఉందంట. గురుగాంలో అడిగి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కమిషన్లు ఇచ్చి మీకు కావాల్సిన పనులు తెచ్చుకొని మీకు రావాల్సిన బిల్లులు రావాలంటే వాళ్ళ అత్తగారి ఇంటికి పోవాలి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఈడీ రైడ్లు, ఐటీ రైడ్లు హైదరాబాద్లో అయితే మల్లు ఇంటి మీద, ఈరోజు గురుగాంలో అవుతున్నాయి వాళ్ళ అత్తగారింటి మీద, వాళ్ళ బామ్మర్దుల ఇంటికాడ అవుతున్నాయి. అంటే అక్కడ బినామీలు అక్కడ ఉన్నాయి, అక్కడికి పోయిన వాళ్ళకే పనులు అవుతాయి. ఇలా ఏంది మల్లు గారిని కలుద్దామంటే మాకు దొరకరు అంటున్నారు. ఎవరు కలవనే కలవరంట. ఏడ కలుస్తారు, గురుగాంలో ఉన్నారు మరి ఆయన దుకాణం ఆడ నడుస్తుంది. మధ్యరాత్రి వస్తారంటే ఇక్కడ రామకృష్ణ అనేటోడు ఇంకా దొంగ చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిన ఎందుకు పెట్టుకున్నా అనుకుంటున్నావు? దొంగలో సర్ది కట్టుట్లా మాస్టర్ పీసు.
ఎందుకో బీఆర్ఎస్లో రామకృష్ణ గురించి అసలు మాట్లాడారు. ఈ రిటైర్డ్ అయిన వ్యక్తిని అనర్హత ఉన్నటువంటి వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా ఎట్లా పెట్టుకున్నానని చెప్పి బీఆర్ఎస్ సవాలు చేయదు ఎక్కడ కూడా. ఆయన నియమించినప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి నేనే మాట్లాడినా. మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్. ఇంత తోపుగాడు ఇంత పోటుగాడు దొరకాలి. ఎందుకు దోచి పెడతారు వీళ్ళకు, ఎట్లా దోచుకోవాలనో వీళ్ళు ఐడియాలు ఇస్తారు. ఈ ఐడియాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 2015కి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉండు కాబట్టి ఆయనకు ఎక్కడ దోసుకోవాలి ఎట్లా దోసుకోవాలని తెలుసు. అందుకని ఎక్కడ కూడా దోపిడీ గురించి బీఆర్ఎస్ మాట్లాడేది, ఏ కాంట్రాక్టర్ల పైన కూడా మాట్లాడేది, వాటిపైన ఎక్కడ కూడా కోర్టులలో సవాల్ చేయది. చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెడతారు, రౌడీ షీట్ అంటారు, అవ్వంటారు, చిన్న చిన్నవి. ఈయన నిలబడ్డ రౌడీ షీట్ అంటారు. కానీ ఒరిజినల్గా వీళ్ళు, ఎందుకంటే ఇలా దొంగతనాలు ఉన్నాయి, ప్రతిదీ అక్కడ ఉన్నది. ఈరోజు వీళ్ళు చేసిన స్కామ్లు వీళ్ళు కంటిన్యూ చేస్తుండే ఈరోజు సిండికేట్ స్కామ్. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఇంత గట్టిగా ఎవరు మాట్లాడి ఎవరు ప్రశ్నించరు. ఇక బట్టి విక్రమార్క అనేటోనికి ఈ గుర్గాంలో దాడి జరిగిందా, ఎప్పుడు జరిగింది, ఎంత డబ్బు దొరికింది, ఆ డబ్బు అక్కడికి ఎట్లొచ్చింది, ఎవరు పెట్టినరు, అసలు గుర్గాంలో ఆ ఇల్లు ఎక్కడిది, అసలు వీళ్ళ పరిస్థితి 10 సంవత్సరాల క్రితం వీళ్ళ పరిస్థితి, అత్తగారి పరిస్థితి ఏంది, ఈయన ఎమ్మెల్యే కాకముందు వీళ్ళ పరిస్థితి ఏంది, ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది. బషీర్బాగ్లో ఒక చిన్న బట్టల దుకాణం ఉన్న మల్లు నందిని గారు ఒకటేసారి వాళ్ళ అమ్మగారికి ఇంటి మీద ఐటీ రైడ్ అంత సొమ్ము ఎట్లా దాటేసిండ్రు, ఇవన్నీ కూడా చెప్పాలి. వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వీవీఐపీల పిల్లల్లో కనబడతారు వీళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బామ్మర్ది పిల్లలు అయితే మల్లు బట్టి విక్రమార్క కనబడతారు. చిరంజీవి ఫంక్షన్ అయితే అక్కడ పోయి కనబడతారు. ఏడ సినిమా యాక్టర్లు పోయినా వీళ్ళు పోయి కనబడతారు. వీళ్ళు ఇళ్ళకి వచ్చి వాళ్ళ ఈరోజు వీవీఐపీ అయిపోయాడు. మళ్ళీ పెట్టుకునేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో. మనువాదానికి మేము వ్యతిరేకమని మాట్లాడతారు. వీళ్ళంత పెద్ద దొంగలు లేరు, వీళ్ళంత పెద్ద గజ దొంగలు లేరు, వీళ్ళంత పెద్ద మనుస్మృతి పాటించేటోళ్ళు వీళ్ళే. ఈరోజు సామాన్యుని ఇంటికి విలువరు, ఒక కార్యకర్తను గుసబెట్టి ఛాయ్ తాగిపోయారు, ఒక కార్యకర్తను గుసబెట్టి టిఫిన్ తినిపోయారు. వీళ్ళు ఉచ్చానా కొడుకులు వీళ్ళు. ఈరోజు నిజంగా నిన్న నైట్కి వెళ్ళి ఈ విషయం తెలిసిన కానీ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి వెళ్ళి వచ్చింది. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాలే. ఈ ఈడీ ఐటీ రైడ్లకి వెళ్ళి దీని కథ ఏందో చూడని చెప్పేసి నాకు ఏఐసీసీ వాళ్ళు చెప్పిన ముచ్చటనే మాట్లాడేది. ఇప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ నేను పొద్దుగాల చూసిన, కానీ నాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి వెళ్ళి ఇట్లా ఢిల్లీలో మా దగ్గర గురుగావ్లో రైడ్లు జరిగినాయి, ఇవి బీహార్కు పోయే డబ్బంట, ఏ విధంగా అయినా మ్యాక్స్ ఫిక్సింగ్ వీళ్ళు దొంగలని చెప్పిన డైరెక్ట్ కిషన్ రెడ్డికి చెప్పించి వీళ్ళే రైడ్లు చేయించుకున్నారు, మీకు పైసలు ఎగ్గొట్టనికి అని చెప్పిన, మీకు డబ్బు ఇవ్వకుండా చేయనికి అని చెప్పి వీళ్ళు హ్యాండ్ ఇచ్చిందని చెప్పిన. వీళ్ళ చిన్న బట్టల దుకాణం ఉండే, మరి అక్కడ వాళ్ళ అత్తగారింటి దగ్గర పైసలు ఎట్లా పోయినాయి అది కనుక్కుంటారని చెప్పిన. అసలు గురుగాం ఇల్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పమని చెప్పిన. అంటే ఆ స్థాయిలో ఈరోజు సంపాదన ఉన్నది, ఆ స్థాయిలో ఉన్నది. ఇంకా చాలా చాలా ఉన్నాయి. బెంగళూరులో వ్యాపారాలంట, అమెరికాలో కొంతమంది పెట్టుబడులంట. నెక్స్ట్ పూర్తి స్థాయిలో వీళ్ళు వెంబడి పడిపోతారు. ఈ దొంగలు ఈ దళిత కార్డును అడ్డం పెట్టుకొని, ఈ దళిత్ కార్డును అడ్డం పెట్టుకొని, బాబాసాహెబ్ గారి ఫోటో అడ్డం పెట్టుకొని ఈరోజు సొంత అన్న పిల్లలకు దగ్గర పిలిచి ఒక పూట ఇంట్లో కుసబెట్టి అన్నం పెట్టి బట్టలు పంపాలని దుర్మార్గులు మీరు. ఈరోజు ఏ పేరు మీద మీరు రాజకీయంగా నిలబడ్డరు, ఏ పేరు రాజకీయ పునాదుల కింద మీకు ఉన్నాయో, ఎవరి కష్టం ఎవరి రక్కల కష్టంతో ఈరోజు మీరు రాజకీయంగా నిలబడగలిగినరో, అసొంటి మల్లు అనంతరాములు గారి పిల్లల ఉసురు మీ అందరికీ ఖచ్చితంగా దక్కుతుంది. మీకు ఆ కుటుంబస్తులను పిలిచి ఒక పూట అన్నం పెట్టి, నందిని అన్నట్టు ఆమె ఒక పూట అన్నం పెట్టి, అయ్యో మా బావ పిల్లలు అని చెప్పి వాళ్ళకు తల్లిదండ్రులు లేరు, ఉన్న అన్న చనిపోయిన ఉన్నోళ్ళం కూడా మేము కాపాడుకుంటామని పిలిచి ఒక పూట అన్నం పెట్టని దౌర్భాగ్యులు వీళ్ళు. అంత దౌర్భాగ్యులు, అంత దుర్మార్గులు వీళ్ళు. అత్తగారిండ్ల మీద అవుతాయి, ఇలా అవ్వగారింటి మీద మాత్రం ఐటీ రైడ్లుగా ఏం రావు, ఎవరి మీద కాదు, ఎప్పుడు చూడలేము మేము గాంగా. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ వీడియో సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటువంటి లుచ్చగాళ్ళు, ఇటువంటి లఫంగాళ్ళు రాజకీయాలకు అవసరమా? నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేనందుకు, కాంగ్రెస్ పార్టీగా సస్పెండ్ అయినందుకు కృతజ్ఞుడను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ has lost its ethics, కాంగ్రెస్ పార్టీ has lost its morals, కాంగ్రెస్ పార్టీ is lost its ideology. కాంగ్రెస్ పార్టీ is filled with rogues and thieves and cheaters కనబడుతుంది ఈరోజు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.